నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బడి ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం బీఈడికి సంబంధించినటువంటి ఫేజ్ 1 అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు పేమెంట్ కట్టాలి కదా. పేమెంట్లో మీరు తమ్నైల్ చూసిన విధంగా ఒక పని చేస్తానంటే కొంత అమౌంట్ తగ్గుతుంది అని చెప్పినాను కదా. అది ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇది ఎస్పెషల్లీ గవర్నమెంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రైవేట్లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఓన్లీ ఇన్కమ్ రాంగ్ పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇన్కమ్ అనేటటువంటి డీటెయిల్స్ కరెక్ట్ లేని వాళ్ళు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫేక్ అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, బిఫోర్ 20 ఏప్రిల్ కన్నా ముందు ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినటువంటి వాళ్ళకు హయ్యర్ పేరెంటల్ ఇన్కమ్ అని చెప్పి వాళ్ళకు ఎక్కువ, అంటే ఎవరైనా ఎంప్లాయీ పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పేమెంట్ అనేటటువంటిది. సో మీరు అమౌంట్ కట్టేటప్పుడు ఒక పని చేసినంటే చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం అనేటటువంటిది తగ్గిపోతుంది అనమాట. మీరు ఆల్రెడీ మీ సీట్ అలాట్మెంట్ దాంట్లో చెక్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ దాంట్లో మీరు మీ సీట్ అలాట్మెంట్ పేజ్ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కింద చూడండి, లోకల్ రీజియన్, అట్లాగే మైనారిటీ, అట్లాగే పేరెంటల్ ఇన్కమ్ అంటని ఉంది కదా. అక్కడ లోయర్ అంటనని ఉండాలి. లోయర్ అని మీకు లేకుండా దాంట్లో మీకు హయ్యర్ అంటనని ఉన్నదనుకోండి, అక్కడ హయ్యర్ అని ఎలా ఉంటుందంటే, హయ్యర్ ఓల్డ్ సర్టిఫికేట్ షుడ్ బి అబ్టైన్ ఆఫ్టర్ 1/1/2024 అంటానని చెప్పి ఈ విధంగా ఉందన్నమాట. అంటే 2024 కంటే ముందు ఇన్కమ్ అప్లోడ్ చేసిండ్రు కాబట్టి మీ పేమెంట్ అనేది 2990 వచ్చింది అని చెప్పడం జరిగింది. సో మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తున్నా. ఇక మీరు ఈ పని చేస్తే, ఏదైతే ఈ ఇన్కమ్ అనేటటువంటిది మళ్ళీ కొత్తది తెచ్చుకొని రీఅప్లోడ్ చేస్తే మీకు 100 రూపాయలే వస్తుంది పేమెంట్ అనేటటువంటిది. ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ వాళ్ళకు. ఇక ప్రైవేట్ వాళ్ళకి అవుతుందంటే కొంత తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. గవర్నమెంట్లో మీకు గవర్నమెంట్ ఉండే ఫీజు అది 3000 కావచ్చు, 5000 కావచ్చు, ఇంకా 8000 వరకు హైయెస్ట్ ఉన్నది కదా. వీటిల్లో మీరు ఫేక్ ఇన్కమ్ లేదా ఓల్డ్ ఇన్కమ్ పెడితేనంటే మీకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో మీరు ఇప్పటికైనా ఈ ఫేజ్ 1 ఎండింగ్ లోపు ఇన్కమ్ గట్టిగా ట్రై చేస్తే ఒక 200-300 ఎక్కడ ఖర్చు చేసుకుంటే ఒకటే రోజులో వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే కొత్త ఇన్కమ్ తీసుకొని లోయర్ అని, పేరెంటల్ ఇన్కమ్ అనేటటువంటిది లోయర్ వచ్చే విధంగా చేద్దాం. ఇక్కడ మీరు గూగుల్లో ఫస్ట్ టీఎస్ ఎడ్సెట్ అని సెర్చ్ చేస్తారు. టీఎస్ ఎడ్సెట్ అని సెర్చ్ చేసిందడే ఇట్లా వెబ్సైట్ అనేటటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో టీఎస్ అడ్మిషన్కు సంబంధించి ఓపెన్ చేశారంటే ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, ఈమెయిల్ సర్వీస్ అనేటటువంటిది కనిపిస్తుంది కదా. ఈ ఈమెయిల్ సర్వీస్ ఏదైతే ఉన్నదో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడి నుంచి మీ ఆల్ టికెట్ నెంబరు అట్లాగే మీ పాస్వర్డ్ అనేటటువంటిది ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఒక టెక్స్ట్ నేను ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటే దాన్ని కాపీ పేస్ట్ చేసి మీరు దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ అడ్మిషన్లోకి వెళ్ళి జస్ట్ ఈ ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నా వద్ద ఇప్పుడు వీడియో చేస్తున్న టైంలో దీంట్లో ఇంటర్నెట్ లేదు. సో అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ లేదంటే గుడ్ ఈవినింగ్ ఏదో ఒకటి చెప్పి, సార్ ఇట్లా ఐ హ్యావ్ అప్లోడెడ్ అన్ ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూ. నౌ I have taken my new income certificate. So please can you re-upload my income certificate? థ్యాంక్ యూ సార్ అండ్ మేడం అని చెప్పి ఇట్లా అప్లోడ్ చేస్తే వాళ్ళు ఈమెయిల్లో మీరు మళ్ళీ కొత్తది అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో మీరు కొత్తది అవకాశం అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఎంత వచ్చింది, 2990 వచ్చింది కదా. తర్వాత మీకు ఎంత వస్తుంది అంటే జస్ట్ 100 రూపీస్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ చిన్న కారణం చేత 2800 అనవసరంగా కట్టాల్సినటువంటి పరిస్థితి రావద్దనమాట. ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సినటువంటిది, మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏదైనా ఓల్డ్ది అప్లోడ్ చేసినా అని, ఏదైనా ఫేక్ది అప్లోడ్ చేసినా సరే, ఏదైనా రాంగ్ అప్లోడ్ చేసినా సరే, ఈ ఈమెయిల్ సర్వీస్తోని మీరు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ కొత్తది కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ది కావచ్చు, కొత్తది కావచ్చు, ఎర్రర్ లేనిది కావచ్చు, ఏదైనా సరే మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఏ తప్పు చేయొద్దు రిజిస్ట్రేషన్లో. ఎందుకంటే ఫర్దర్గా మీ కోర్స్ అయిపోయేంత వరకు మీకు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది మీ మెమోలోనో ఎక్కడనో చోట. సో ఇదేది తప్పు కాకుండా ఇట్లా అమౌంట్ స్పీడ్ వచ్చే విధంగా ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ వస్తుందంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా వన్ ఆఫ్ ద బీఈడి స్టూడెంట్ ఫ్రెండ్స్. సో మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత నాది.
మీ అన్నగా నేను సెకండ్ ఇయర్ ఉన్నా కాబట్టి ఇదంతా కంప్లీట్గా అయిపోయేంత వరకు నేను ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా చేస్తుంటా. మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.